మనుషులను చూస్తే నిజంగా లోకములో ఉన్నవన్నీ సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఈ లోకములో ఉన్నవి సంపాదించుకోవడానికి చివరికి వారి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవటం లేదు. డ్యూటీ చేస్తున్నారు. అలాగే ఎక్స్ట్రా డ్యూటీ కూడా చేస్తారు. ఓటీ కూడా చేస్తున్నారు. ఎందుకు అంటే డబ్బులు సంపాదించుకోవాలని. సరైన నిద్ర లేక, సమయానికి భోజనం లేక, మరి ఆరోగ్యం ఏమైపోతుందని కూడా ఆలోచన చేయకుండా ఈ లోకంలో ఉన్నవన్నిటిని కూడా సంపాదించుకోవాలి, సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు. అలాంటి వారి కోసం యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? ఈ లోకంలో ఏది సంపాదించుకోవాలన్నా కూడా ముందు నీలో ప్రాణం ఉండాలి. ఇక నీలో ప్రాణం ఉంది అంటే నువ్వు సంపాదించుకుంటున్నావు, బాగానే ఉంది. వాటిని అనుభవించడానికి కూడా ఏముండాలి? మళ్ళీ ప్రాణం ఉండాలి. నువ్వు బ్రతికి ఉండాలి. నువ్వు బ్రతికి లేకపోతే నువ్వు సంపాదించినవి ఏమైపోతాయి? ఎవరి కోసం, ఎందుకోసం సంపాదిస్తావు? అంటే ఈ లోకంలో సంపాదన ధ్యేయంగా పెట్టుకొని సంపాదన కోసమే బ్రతుకుచున్నాం అన్నట్టుగా ఈరోజు మనుషుల్ని చూస్తే అనిపిస్తుందండి. లక్షలు సంపాదించిన వాడు కోట్లు సంపాదించాలని ఆలోచన చేస్తున్నాడు. కోట్లు సంపాదించిన వాడు ఇంకా సంపాదించుకోవాలి, ప్రపంచంలోనే నేనే అత్యంత ధనవంతుడిగా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అని ఇది సంపాదించుకునే సమయమా? ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని అంటూ ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఏంటి గెహజీ, ఏం ఆలోచన చేస్తున్నావు నువ్వు? గొర్రెలను సంపాదించుకోవాలనుకుంటున్నావా? ఎడ్లను సంపాదించుకోవాలనుకుంటున్నావా? దాసదాసీలను సంపాదించుకోవాలనుకుంటున్నావా? ద్రవ్యంను సంపాదించుకోవాలనుకుంటున్నావా? తోటలను, స్థలాలను, భూములను సంపాదించుకోవడానికి ఇది సమయమా? నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? నువ్వు బ్రతికే దినాలు ఎన్ని భూమి మీద? నువ్వు సంపాదించుకోవడానికి ఇది సమయమా అని అంటున్నాడు. ఈరోజు నిజంగా మనుషులను ఆలోచిస్తే ఎలా ఉందండి? ద్రవ్యము సంపాదించుకోవడానికి పరుగులు పెడుతూ ఉన్నారు. మంచి వస్త్రాలు సంపాదించుకోవడానికి పరుగులు పెడుతూ ఉన్నారు. ఇంకా భూములు సంపాదించుకోవాలి, తోటలు సంపాదించుకోవాలి, గొప్ప గొప్ప భవంతులు సంపాదించుకోవాలి. ఒక పల్లెటూరులో ఇల్లు ఉంటే సిటీలో కావాలనుకుంటాడు. అక్కడొక నాకు అపార్ట్మెంట్ ఉంటే బాగుంటుండే అని ఆలోచన చేస్తున్నారు. తోటలను, స్థలాలను, భూములను సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటున్నాడు. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియని ఈ గ్యారంటీ లేని జీవితాలకు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఉన్న సమయము దేవుని కోసం గడపకుండా దేవుడిచ్చినటువంటి విలువైన ఈ యొక్క ఆయుష్కాలానికి సంపాదన 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 అంటూ ఈ ఆయుష్కాలాన్నంతా కూడా ఈరోజు మనిషి వ్యర్థం చేస్తూ